హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. అందరూ తిన్నారా? నేనైతే తినేసి వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది చాలా కమెంట్స్ పెడుతున్నారు, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటి గురించి ఈ వీడియోలో అన్నీ సాల్వ్ చేద్దామని చెప్పేసి, మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మన తనుజ గారి లుక్ అయితే నిన్న పెట్టిన పిక్ అయితే చాలా సూపర్గా ఉంది. అసలు ఎంతమందికి నచ్చింది చెప్పండి? ఆ పిక్ చాలా బాగుంది కదా. నా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా క్యూట్గా ఉన్నారు మన తనుజ గారు. సూపర్ అంటే సూపర్, చాలా బాగా నచ్చేసారు నాకైతే. నిన్న ఎంత క్యూట్ అంటే చాలా ఓవర్లోడ్ అయిపోయినట్టుంది, అంత క్యూట్నెస్ తనకి. నిజంగా మా బంగారానికి దిష్టి తీయాలి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫోటో చూసాక. నిజంగా బైరా ఈజ్ వెరీ లక్కీ. నిజమా కదా చెప్పండి? చాలా లక్కీ కదా. అసలు వీడియోస్ కూడా చాలా వరకు అంటే తన మాట వింటేనే, తనుజ మాట అంటే బైరా ఫుల్ యాక్టివ్గా బయటికి వచ్చేస్తాడు. నిజంగా సూపర్ క్యూట్. అసలు బైరా కూడా చాలా బాగుంది. మంచిగా ఇద్దరు మంచిగా ట్రిప్స్ వేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఆ పిక్ చూడగానే. ఇంకొకటి ఏంటంటే, తనుజ గారు పార్టీకి వెళ్ళలేదా, కళ్యాణ్ నిన్న బర్త్డే కదా, పార్టీకి వెళ్ళలేదా అని చాలామంది అడుగుతున్నారు. వెళ్ళలేదు. ఇంకా చాలామంది దీని గురించి కూడా ట్రోలింగ్స్, కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ అవన్నీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారండి కమెంట్స్? నాకు తెలియక అడుగుతాను. అంటే ఇప్పుడు వెళ్ళలేదంటే ఇంకా వాళ్ళ బాండ్ బ్రేక్ అయిపోయినట్టేనా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే అంత వీక్ వాళ్ళ బాండ్, మీరే చెప్పండి. ఒకవేళ ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళకపోతే ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళిద్దరు విడిపోయారు అని ఇంకా ఒకటేమైనా అసలు కమెంట్స్ అవన్నీ వీడియోస్ చేస్తున్నారు. అదైతే నిజం కాదు. అసలు ఎవ్వరు అలాంటి వీడియోస్కి, అలాంటి కమెంట్స్కి అస్సలు పట్టించుకోకండి, ఓకేనా? ఒకవేళ తను బిజీగా ఉండి ఉండొచ్చేమో, చెప్పలేం కదా. బిజీగా ఉండి వెళ్ళకపోయి ఉండొచ్చు. అప్పుడు కూడా కళ్యాణ్ కూడా బిజీగా ఉండి వెళ్ళలేదు కదా తనుజ బర్త్డేకి. ఒకవేళ వెళ్ళినా కూడా మనకు తెలియదేమో, చెప్పలేం కదా. అవన్నీ తెలియకుండా బయటకైతే నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి వాళ్ళిద్దరి గురించి, ఓకేనా? ఇంకా ఏంటంటే, కళ్యాణ్ ఇంకా బిగ్ బాస్ 9లో ఎవరు అంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. తన ఓన్ అంటే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ, బాయ్స్ వాళ్ళందరూ ఉన్నారు, అందరూ వచ్చారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒకేళ పిలిచాడా అనుకోండి, తనుజ అంతమంది ఉన్నప్పుడు తనకు ఎవరు తెలియదు కదా, అంతమంది ఉన్నప్పుడు ఎలా రాగలుగుతుంది చెప్పండి? ఒకవేళ పర్సనల్గా కలిసి ఉండొచ్చేమో కళ్యాణ్ని, అది చెప్పలేం కదా, అది మనకి తెలియదేమో. వాళ్ళ గురించి మనకు తెలుసు కదా, అసలు వాళ్ళిద్దరు ఎంత ప్రైవేట్ పర్సన్స్ అని చెప్పేసి. దాని గురించి కూడా ఎందుకు నెగిటివ్గా చేస్తున్నారు? వాళ్ళిద్దరు విడిపోయారు, వాళ్ళిద్దరు బెస్ట్ బడీస్ అండి, ఎంత సపోర్ట్ చేస్తారో తెలుసు కదా. అదంతా తెలిసిన తర్వాత కూడా మీరు ఇలా నెగిటివ్ ఎలా చేస్తారు? నాకైతే అర్థం కాదు. వాళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా అంటే చాలా బాగున్నారు వాళ్ళిద్దరైతే, దాంట్లో అయితే నో డౌట్, ఓకేనా? అక్కడ అంతమంది అబ్బాయిలు అంతమంది ఉన్నప్పుడు తనుజ గారు ఒక్కరే రాలేకపోయిండొచ్చు కదా. ఒకవేళ రీతు ఎవరైనా వచ్చింటే, ఒకవేళ వచ్చిండే వాళ్ళేమో, చెప్పలేము. అసలు అక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఎవరు లేరు కదా. సో అలాంటప్పుడు దాంట్లో నెగిటివ్ ఏముంది నాకు తెలియక అడుగుతాను. దాంట్లో బాండ్ బ్రేక్ అవడానికి ఏముంది? వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అండి, దాని తప్పేముంది? వాళ్ళిద్దరైతే చాలా బాగున్నారు, ఓకేనా? పార్టీకి రానంత మాత్రాన వాళ్ళిద్దరు విడిపోయినట్టు కాదు, ఓకేనా? దాన్ని అయితే అస్సలు పట్టించుకోకండి. చాలా బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. నేను చాలా చూశాను, అంటే ఇన్స్టాలో అట్లా అన్నట్టు చాలా బ్యాడ్గా చేస్తున్నారు. తనకు మంచిగా ఎంజాయ్ చేయనివ్వండి తనని. తన డబ్బులతోనే కదా, తన మనీతోనే కదా తను ఎంజాయ్ చేస్తున్నాడు. మంచిగా ఇంకా ఇంకా మంచి పొజిషన్ కావాలని కోరుకోండి, అంతకు మించి ఇంకేం లేదు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఉండేది ఆల్మోస్ట్ అందరూ అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంతే, ఓకేనా? దీంట్లో అయితే నో టెన్షన్ అండి, అసలు మీరు టెన్షన్ తీసుకోకండి. అసలు ఈ క్వశ్చన్ మీ మైండ్లోకి రానివ్వకండి, ఓకేనా? వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసినా మనకు బయటికి తెలియకపోయిండొచ్చు,
ఓకేనా. అండ్ తనుజ గారు ఎంత మంచిగా స్టేటస్ పెట్టారో చూసారు కదా మీరే. తన సక్సెస్ని తనుజ కోరుకుంటుంది, అదే మెన్షన్ చేసింది అక్కడ కూడా. తను ఎప్పుడు ఫస్ట్లో ఉంటుంది కళ్యాణ్ సక్సెస్లో. నిజంగా చెప్పాలంటే తను సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్స్లో తనుజ మాత్రమే. ఓకేనా. అలాంటప్పుడు వాళ్ళిద్దరిని నెగిటివ్ చేయకండి ప్లీజ్. ఓకేనా. వాళ్ళిద్దరు చాలా బాగున్నారు. అంటే ఎవరు వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళు బిజీగా ఉన్నారు. ఓకేనా. కళ్యాణ్ ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ చేశాడు, తనుజ వేరే అమ్మాయితో సాంగ్. అవును చేస్తారు, అదన్నీ కామనే కదా. సాంగ్స్ చేస్తాడు, మూవీస్ చేస్తాడు వేరే అమ్మాయిలతో. అంత చేసినంత మాత్రాన వాళ్ళిద్దరు ఎక్కడ విడిపోయినట్టు కాదు, ఎక్కడ మాట్లాడుకున్నట్టు కాదు. ఓకేనా. ఒకవేళ ఛాన్సెస్ వస్తే తనుజ గారితో కూడా చేస్తాడేమో. అంటే బిగ్ బాస్లో మనందరము వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరికి చాలా అడిక్ట్ అయిపోయాము. సో దానివల్ల మనము వాళ్ళిద్దరి పక్కన ఎవరిని ఊహించుకోలేకపోతున్నాము. అంతకుమించి అక్కడ ఏం లేదు. వాళ్ళిద్దరు సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ ఇప్పుడే కదా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కళ్యాణ్ ఇంకా ఇంకా చాలా 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 మంచి సినిమాస్ తీయాలి, చాలా మంచి సాంగ్స్, వెబ్ సిరీస్ అవన్నీ తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఓకేనా. అక్కడ ఎవరున్నారని కాదు. ఓకేనా. ఏమో వాళ్ళిద్దరు కలిసి కూడా ఒక వెబ్ సిరీస్ ఆర్ మూవీ ఏదైనా తీయచ్చేమో, చెప్పలేం కదా. దేవుడు ఏది రాసి పెట్టింటే అది జరుగుతుందండి, అంతే. అంతకు మించి మనం ఏం చేయలేము కూడా అసలు. ఓకేనా. ఫ్యూచర్ విల్ డిసైడ్, అంతే. దాని గురించి ఇప్పుడు మనము టెన్షన్ తీసుకొని దాని గురించి నెగిటివ్ కమెంట్స్ చేసుకొని అంత అవసరం లేదు కదా. హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు, హ్యాపీగా మంచిగా ప్రాసెస్ చేస్తున్నారు, మనం సపోర్ట్ చేద్దాం. ఓకేనా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కళ్యాణ్కి ఇంకా బిగ్ బాస్లో ఇద్దరు అక్కలు ఉన్నారు కదా, మీకు ఆల్రెడీ నేమ్స్ తెలిసే ఉంటుంది. ఇది రియల్లీ వెరీ సాడ్ అండి. నిజంగా చెప్పాలి నాకే చాలా బాధేసింది. ఇంకా కళ్యాణ్ ఎంత బాధపడి ఉంటారో తెలియదు కానీ నాకు నిజంగా చెప్పాలంటే ఎంత మంచిగా ఉన్నారు. అది ఎలాగైనా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. ఎందుకు అంటే ఇన్ని రోజులు మంచిగా ఉండి ఇప్పుడు సడన్గా ఎందుకు ఇన్స్టాలో ఫొటోస్ డిలీట్ చేశారు, అది ఎందుకు చేశారో మనకైతే అది క్లారిటీగా తెలియదు. బట్ నేనైతే ఇక్కడ ఎవరిని తప్పు పట్టను, అది వాళ్ళ ఇండివిజువాలిటీ ఇష్యూ, మనమైతే ఏం చేయలేము, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఎందుకంటే కళ్యాణ్ అంతగా ఆదరిస్తాడు కదా, సో కనీసం స్టేటస్ పెట్టిండాల్సింది అని అనిపించింది నాకైతే వాళ్ళిద్దరూ. అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళే ప్రతి దాంట్లో ఫేమస్ అవ్వాలని ఎక్కడా లేదు కదా. అది వాళ్ళు అనుకుని ఉండొచ్చు, చెప్పలేము. కొద్దిగా పొసెసివ్నెస్గా ఫీల్ అయి ఉండొచ్చు. అంటే మన తనుజ గారు కళ్యాణ్కి ఫుల్ సపోర్ట్ చేస్తారు కదా, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు కదా. కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్ళినా మన ఫస్ట్ ప్రియారిటీ తనుజ అని చెప్తుంటాడు కదా. సో దానివల్ల అయినా వాళ్ళిద్దరూ అంటే కొద్దిగా వాళ్ళు మైండ్ సెట్ మార్చుకుంటే కొద్దిగా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఇంకా కొద్దిగా మంచి సక్సెస్ అవుతారు వాళ్ళిద్దరు. ఇలా కొద్దిగా మైండ్ సెట్తో ఉండి ఇలా చేస్తుంటే అస్సలు బాగోదు. కళ్యాణ్ అయితే చాలా మంచోడు, అక్క అని ఎంత మంచిగా ఉండేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఒకవేళ పర్సనల్గా చెప్పిండొచ్చేమో, అది మాత్రం తెలియదు. బట్ కానీ దీన్ని కూడా బ్యాడ్ చేయకండి అసలు. ఎవరైనా మనుషులే కదా, ఏం మనసులు ప్లీజ్ ఎవరైనా నెగిటివ్ చేయకండి. వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. అంతకు మించి మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేం కదా. బట్ మనకు కూడా బాధ వేస్తుంది. ఆ బాధని బయటకు చెప్పుకోవడానికి నేను ఇలా చెప్తున్నాను. అంతకుమించి వాళ్ళిద్దరినైతే బ్యాడ్ చేయను. వాళ్ళు చేసినంత మాత్రాన మనం బ్యాడ్ చేస్తే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది చెప్పండి. సో నేనైతే బ్యాడ్ చేయను. బట్ స్టేటస్ పెట్టింటే బాగుండు అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపించిందా? నిజం చెప్పండి. నాకైతే నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరిలో ఒకరంటే చాలా ఇష్టం. అంటే తనుజ గారికి కూడా మంచిగా ఇద్దరు ఉండేవాళ్ళు. బట్ ఎందుకో తెలియదు, ఏ రీజన్ వల్ల అయితే తెలియదు, ఫొటోస్ కూడా డిలీట్ చేశారు. బట్ నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంత మంచిగా సపోర్ట్ చేసి అంత మంచిగా ఉండి అలా ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాలేదు. అంటే సక్సెస్ అవుతున్నారనో లేకపోతే పొసెసివ్నెస్ వల్లనో దానివల్ల మనకైతే తెలియదు. అది వాళ్ళకే వదిలేస్తున్నాం, మనమైతే ఏం చేయలేం. మనం చూస్తున్నాం కాబట్టి మనకి ఇలా అనిపిస్తుందేమో. నాకైతే ఇలా అనిపిస్తుంది, కొద్దిగా బాధగానే అనిపించింది. బట్ ఏం చేద్దాం,
ఏం చేయలేం కదా, వాళ్ళని తప్పు పట్టలేము, ఎవరిని తప్పు పట్టలేము. బట్ కళ్యాణ్ అయితే కొద్దిగా మంచి వాళ్ళకి దగ్గర ఉండడమే బెటర్. ఇలా అంటే ఎలా అంటే ఇలా అవసరానికి వాడుకునే వాళ్ళ దగ్గర అయితే అసలు ఉండకపోవడమే చాలా మంచిది. నిజంగా చెప్పాలంటే మనం కష్టాలు ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర ఉంటారో వాళ్ళతోనే మంచిగా ఉండడం బెటర్. నిజంగా చెప్పాలి, వాళ్ళే ట్రూ ఫ్రెండ్స్, ట్రూ ఫ్యామిలీ వాళ్ళే అనమాట. మనీ ఉన్నప్పుడు మన చుట్టూ ఉంటారే వాళ్ళు కాదు. నిజంగా చెప్పాలంటే ట్రూగా ఉండేవాళ్ళు మనకి ఎప్పుడైతే కష్టంలో ఉంటారో వాళ్ళే ట్రూ ఫ్రెండ్స్. ఓకేనా, ట్రూ ఫ్యామిలీ ఎవరైనా సరే అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఓకేనా, ఇది మాత్రం నిజమా కదా చెప్పండి. ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అందరికీ నన్ను అడుగుతున్నారు, ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కమెంట్స్ చేస్తున్నారు. అది ఏంటంటే కళ్యాణ్ పడాలా కుకింగ్ విత్ రాజత్తాలు సీజన్ 2 నుంచి ఎలిమినేట్ అయ్యాడా లేదా అని చాలామంది కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు. నేను ఇది చెప్పాలా వద్దా అని కొద్దిగా భయంగా ఉంది, మళ్ళీ దీన్ని ఆడ నెగిటివ్ చేస్తారని చెప్పేసి. బట్ అయితే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎస్, కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. అది ఈ వీక్ ఎపిసోడ్ కాదు, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కాదు. అంటే 2 వీక్స్ మార్క్స్ కలిపి పెడతారు కదా. ఈ వీక్ నెక్స్ట్ వీక్ది టాప్లోనే ఉన్నారు, అంటే సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. తనుజ గారు ఫస్ట్ పొజిషన్లో ఉందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా మొన్న కళ్యాణ్ బర్త్డే 2 days బ్యాక్ ముందు జరిగిన షూట్లో అది అప్కమింగ్ 2 ఎపిసోడ్స్ అంటే ఈ 2 ఎపిసోడ్స్ కాదు, అప్కమింగ్ వచ్చే ఎపిసోడ్స్లో షూటింగ్ జరిగింది కదా. కళ్యాణ్ ఆ ఎపిసోడ్స్లో అయితే లీస్ట్ స్కోర్ వచ్చింది. దానివల్ల ఫేస్ ఆఫ్కి వెళ్తారు కదా. సో అంటే సాటర్డే ఎపిసోడ్లో తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు, సండే ఎపిసోడ్లో తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు ఫేస్ ఆఫ్కి వెళ్తారు కదా. బట్ మన కళ్యాణ్ ఇక్కడ ఫేస్ ఆఫ్కి వెళ్ళలేదు, తనే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఓకేనా, అది దేనివల్ల రీజనో మనకైతే క్లారిటీగా తెలియదు. ఇదైతే వచ్చిన అప్డేట్. ఓకేనా, ఎవరైతే అంటే చాలామంది చెప్తుంటారు ఇలా ఫేస్ ఆఫ్కి వెళ్ళేసి ఇట్లా ఎలిమినేట్ కాదు, సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అదైతే వచ్చిన అప్డేట్. ఓకేనా, ఇది బర్త్డే జరుగుతుంది కదా, ఇది అంటే బాధపడతారని చెప్పేసి నేను చెప్పలేదు. ఈ విషయం నాకు మొన్ననే తెలుసు ఎలిమినేట్ అయ్యారని చెప్పేసి, బట్ నేను చెప్పలేదు. అంటే ఇలా మళ్ళీ కళ్యాణ్ బర్త్డే ఉంది కదా, ఇండస్ట్రీలో ఫస్ట్ టైం జరుపుకున్న బర్త్డే, దాన్ని అంటే మీరు కూడా అప్సెట్ అవుతారు కదా, దాన్ని చూసి బర్త్డేని కొద్దిగా మీరు ఎంజాయ్ చేయలేదని చెప్పేసి నేను చెప్పలేదు. కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అయ్యాడు, సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు. అది ఏ రీజన్ వల్ల తెలియదు. ఒకవేళ తనకి అంటే సరిగ్గా షెడ్యూల్ అవ్వకో, అంటే మేనేజ్ చేయలేకనో, అంటే కొత్తగా ఎపిసోడ్స్ తీస్తున్నాడేమో, దానివల్ల ఏమో కొత్తగా మూవీస్ ఆఫర్స్ వచ్చాయేమో, ఏ రీజన్ అయినా ఉండొచ్చు. బట్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే అయ్యాడు. అది ఎందుకో క్లారిటీగా రీజన్ తెలిసి నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడైతే కాదు, ఈ వీక్ అయితే అస్సలు కాదు, నెక్స్ట్ వీక్ కూడా కాదు. ఓకేనా, అప్కమింగ్ నెక్స్ట్ వీక్ కాక ఇంకా 4 ఎపిసోడ్స్ తర్వాత. ఓకేనా, 4 to 5 ఎపిసోడ్స్ తర్వాత, అంటే 2 వీక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా అప్పుడు. ఇప్పుడైతే కాదు, 4 weeks తర్వాత. ఓకేనా, ఇది క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు కదా, ఈ వీక్లో ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అవ్వలేదు అని అడుగుతాడు. సో అందుకోసమని క్లారిటీగా చెప్తున్నాను. ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చే ఎపిసోడ్ క్యాలిక్యులేట్ చేస్తే టాప్ 1 ఉంటాడు. మళ్ళీ వచ్చే 2 weeks ఎపిసోడ్ ఉంటుంది కదా అప్కమింగ్, ఆ వీక్లో ఎలిమినేట్ అవుతాడు. ఓకేనా, సెల్ఫ్ ఎలిమినేషన్ అవుతాడు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. మీరు అడిగే క్వశ్చన్స్కి నేను చాలా వాటికి ఆన్సర్స్ ఇచ్చాను అనుకుంటా. మీకు ఏమన్నా ఇంకా అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఓకేనా, అది తెలిసిన తర్వాత నీట్గా తెలిసిన తర్వాత ఇస్తాను. మీకు ముందుగానే చెప్పాలంటే కొద్దిగా నాకు చాలా భయం వేస్తుంది, అంటే ఎక్కడ మళ్ళీ దీన్ని నెగిటివ్ చేస్తారని చెప్పేసి. సో దానివల్ల నేను కొద్దిగా లేట్గా ఇస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఓకేనా, అప్డేట్స్ ఇవ్వకూడదని కాదు, ఇంకా మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా, సపోర్ట్ చేయండి. ఓకేనా, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఓకేనా, మీ సపోర్ట్ చేస్తారు, నాకు తెలుసు, నా ఫ్యామిలీ కదా. సో ఓకేనా, ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతటా ఈ వీడియోస్ చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా ఫైనల్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.